పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రతి సెంటు భూమికి నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని చిలకమర్రి, కామిరెడ్డిపాడు, మంగుపల్లి గ్రామాలలో ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి, పత్తి, మిరప తదితర పంటలను మంత్రి, రైతులు అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా, ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం అనంతసాగరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖల అధికారులు పంట నష్టం వివరాలను మంత్రికి తెలియజేశారు. మంత్రి ఆనం మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యం కారణంగా అనంతసాగరం, మర్రిపాడు, కలువాయి, రాపూరు, సీతారామపురం, లింగసముద్రం మండలాలలోని 21 గ్రామాలలో 1469 మంది రైతులు సుమారు 1289 హెక్టార్లలో పంటలను నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తక్షణమే ఖచ్చితమైన రెమ్యునరేషన్ పూర్తి చేసి నివేదికను కలెక్టర్కు అందించాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించి మార్గదర్శకాల మేరకు సకాలంలో నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు. కౌలు రైతులను కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు. రైతులెవ్వరూ అధైర్యపడొద్దని, వారి కష్టానికి తప్పకుండా న్యాయం చేసి త్వరలోనే నష్టపరిహారం అందజేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి నర్జోజీరావు, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, ఆర్డీఓ పావని, తహసీల్దార్ పద్మజ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టుకూరు కృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మునగపాటి సునీతా సుబ్బరాజు, నాయకులు బొల్లినేని ప్రభాకర్, పాతపాటి మధుసూదన్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అది వాటర్ వేసుకుని సార్ మేము ఆధారం 3.5 ఎకరాలు సార్ 9 ఎకరాలు ముందూరులో కౌలుకే మీ సొంత పొలం కౌలుకి చేసుకున్నాం సార్. కౌలుకే ఎకరాకి పుట్టిడియాలి సార్. మేము పుట్టిడియాలి ఏం తిని బతకాలి మేము చెప్పండి సార్. మాకు మా ఆయనకి బాగలేదు. రైతులకు చాలా పెద్ద నష్టం జరిగింది. పంట చేతికి వచ్చే టైంలో ఈ నష్టం జరగటం రైతులకు చాలా బాధకర విషయం. మినిమం 1100 ఎకరాల్లో ఇలా నష్టం జరిగింది. ఇది అధికారులందరూ ఎస్టిమేషన్ వేసి ఇవన్నీ తయారు చేసి రేపు మంత్రి గారికి జిల్లా పరిషత్లో సమర్పించమని మంత్రి గారు రేపు 25 జిల్లా సర్వసభ సమావేశం జరుగుతుంది, ఆ రోజు సమర్పించమని చెప్పారు. మంగుపల్లి, చిలకలమర్రి, గుడిగుంట ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ చూసి అధికారులందరికీ వెంటనే ఈ పైర్లు పరిశీలించి తగిన న్యాయం చేయమని కోరుకుంటాం. మంత్రి గారు మాకు న్యాయం ప్రకారం చేసినాడని కోరుకుంటున్నాను. నా పేరు ప్రసాద్ నాయుడు. నేను కామిరెడ్డిపాడు వాసిని. అకాల వర్షాలతో రైతాంగం దెబ్బతిన్న కనీసం 120 ఎకరాలు పత్తి, 10 ఎకరాలు మిర్చి, 80 ఎకరాలు వరి పూర్తిగా దెబ్బతిన్నది. దీని నష్టం పూర్తిగా 1.5 crores దాకా ఉంటుంది. దీని రైతుల్ని ఆదుకోవాల్సిందిగా మేము అధికారుల్ని మా మినిస్టర్ రామనాయుడు దృష్టికి స్టార్ట్ చేసి అట్లాగే సార్ మన వాళ్ళని ఒకవేళ లేట్ అవ్వద్దేమో ఎన్యూమరేషన్ ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి ఆ రోజు నుంచి నేను పంపిస్తున్నాను సార్. విలేజ్ లో పంపించేసి చాలా వరకు ఫోటోస్ తీసుకోవడం ఏ ఒక్కటి కూడా మిస్ కానికుండా మొత్తం నైట్ కాబట్టి సార్ పొగలేదు మాది రానట్టు సార్. నేను ఎక్కడికి వచ్చి 6 ఎకరాలు ఎక్కువ కాబట్టి చిలకలు మరి మొత్తం తిరిగి రాయించండి ఆఫీసర్లకి, సరేనా? అన్నీ
ఇంకోటి అయితే పంపిస్తాను సార్, ప్రతి ఒక్కరు ఫోటో దిగారు. నేను అమ్మాయి ఇద్దరు వేసి ప్రసాద్ ఆయనతో సంగతి మొత్తం 10 ఎకరాలు చూసారు. చూపించాను. ఎక్కడ చెన్నైకి పంపిస్తాను, నెల్లూరు. 10 ఎకరాలు సార్, 4 ఎంతమంది రైతులు? 8 మంది రైతులు. యొక్క విలేజ్ గ్రామాల్లో 1469 మంది రైతులు నష్టపోయారని చెప్పి తాత్కాలిక నివేదిక మండల అధికారులు కానీ డివిజనల్ అధికారులు రెవెన్యూ, వ్యవసాయం, ఉద్యానవన పంటల అధికారులు అందరూ కలిసి ఈ యొక్క నివేదికను మనకి ఇవ్వడం జరిగింది. చూడాలి, నష్టం ఎంత జరిగింది అనేది కాదు, నష్టం జరిగిన రైతును పరామర్శించాలి. ఆ రైతుల యొక్క ఆవేదన కొంతైనా మనం తగ్గించగలిగితే ఆ రైతు కొంత కోలుకుంటారనే ఉద్దేశంతోనే రైతులు కానీ కౌలు రైతులు కానీ ఇద్దరినీ కూడా పలకరించాలనే ఉద్దేశంతో ఇవాళ ఉదయమే మరి రావడం జరిగింది. ఎక్కువ నష్టం జరిగింది అనంతసాగరం మండలంలో. దాదాపు 1131 మంది రైతులకి నష్టపోయారు. 1054 ఎకరాల భూమిలో అని చెప్పి ఇవాళ అనంతసాగరంలో కూడా 9 గ్రామాలు 914 హెక్టార్ల భూమిలో వరి పంట నష్టమైంది. అలాగే ప్రతి 140 ఎకరాల్లో 1054 హెక్టార్లలో ఈ నష్టం జరిగింది. దీని మీద ఇవాళ ఇప్పటికే జిల్లా అధికారులకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు కూడా క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చి దీనికి ఏ మేరకు నష్టం జరిగింది, నష్టం జరిగిన రైతులు ఎంతమంది, ఏ ఏ పంటలకు నష్టం జరిగింది అనేటువంటి నివేదికలు పంపమని కోరారు. కోరిన మీదట అప్పటికప్పుడు తాత్కాలికంగా జరిగినటువంటి లెక్కల ప్రకారంగా చూస్తే 1469 మంది రైతులు, 21 గ్రామాలు, 1122 హెక్టార్ల భూమి వరి పంట, అలాగే 8 ఎకరాలు మేజ్, సిజన్ 5 హెక్టార్లు, 142 హెక్టార్లు పత్తి, మరి పొగాకు 12 హెక్టార్లు, మొత్తం 1289 హెక్టార్ల భూమిలో పంట నష్టం జరిగింది. దీంట్లో ఎక్కువ నష్టం జరిగింది అనంతసాగరం మండలం. మన తర్వాత అంత ఎక్కువ జరిగింది ఒకటి రాపూడి మండలం, రెండవది కలువాయి మండలం. ఆ తర్వాత మరిపాడులో 37 హెక్టార్లు, సీతారాంపురం, లింగసముద్రంలో కొంతమేర ఇవాళ ఈ నష్టం జరిగినటువంటి అంచనాల్ని అధికారులు ఇప్పటికే కొంతమేర తయారు చేసి ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి అందరికీ పంపడం జరిగింది. ఈ మొత్తం జరిగినటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో తాత్కాలిక నివేదిక ప్రభుత్వానికి రాగానే ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు పూర్తి స్థాయి అంచనాలను తయారు చేయండి. ఏ ఒక్క రైతు నష్టపోకూడదు. ఏ ఒక్క సెంటు భూమిలో పంట నష్టం జరిగినా ఆ రైతుకి నష్టం జరిగినట్టే, ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి చేసినటువంటి ఒక ప్రయత్నం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అధికారులు కూడా నిన్ననే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు తీసుకొని జిల్లా కలెక్టర్ గారు కూడా మళ్ళీ మన మండల అధికారులకి, డివిజనల్ రెవెన్యూ అధికారి ఆర్డీఓ గారికి, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులకు ఎంత మేర నష్టం జరిగింది పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మొత్తం మీద ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక రాగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. తీసుకొని జరిగినటువంటి నష్టం రైతులకి ఏ మేరకు జరిగిందో ప్రభుత్వ నిబంధనల మేరకు ఆ యొక్క నష్టపరిహారాన్ని రైతులకి చెల్లించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులకి, మీడియా వాళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని, కృష్ణారెడ్డి గారు ఇప్పుడే కాదు ముందు గ్రామాల్లో తిరిగేప్పుడు కూడా చాలామంది
కౌలు రైతులుగా చాలామంది మహిళలు వచ్చారు. మేము ఒక ఆసామి దగ్గర వ్యవసాయానికి తీసుకున్నాం, వరి పెట్టాం, వరి పరిస్థితి అయింది, లేదా పత్తి పెట్టాం, పత్తి కూడా ఈ విధంగా ఎందుకు అసలు మొదటి కోతకే రాకుండా పోయింది, కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పి వచ్చారు. ఇది ఒక అనుకోని దుర్ఘటన, ఇది ఎవరు ఊహించింది కాదు. చేతికి వచ్చినటువంటి ఇంకా 2-3 రోజుల్లో వరి కోతకు వస్తుంది, కోత కోసి ధాన్యం ఇంటికి తెచ్చుకుంటాం, దాన్ని ఆరబెట్టి రైతులు మళ్ళీ దాన్ని ప్రభుత్వ సెంటర్లకు అమ్ముకుందాం, ధర బాగా వస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు ఈ సంవత్సరం ఖచ్చితంగా 3.5-4 పుట్ల ధాన్యం అయ్యేది, కానీ ఇవాళ ఒక్క గింజ కూడా చేతికి రాకుండా పోయిందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అలాగే పత్తి, అలాగే మిర్చి, ఇవన్నీ కూడా అలాగే నష్టం జరిగాయి రైతులకు. పెరిగినటువంటి నష్టాన్ని, పూర్తి నష్టాన్ని దాన్ని ఆపలేము, మొత్తం మనం తిరిగి ఇవ్వలేము. కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు ఎంతవరకు మేలు చేయాలనో అంతవరకు న్యాయం చేయడానికి మనం పనిచేస్తాం. అందుకని అధికారులను కూడా సమన్వయం చేసుకోండి, ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి రైతు యొక్క భూమిని పరిశీలించి, అక్కడ ఉన్న పంటను పరిశీలించి, జరిగేటువంటి దాన్ని వారికి అన్నిటికీ రికార్డు తయారు చేసి పంపాల్సిందిగా ఇప్పటికే అధికారులకు చూసిన దగ్గర, మాట్లాడిన దగ్గర అంతా చెప్పాను. మళ్ళీ ఒకసారి ఈ సమావేశంలో అందరికీ ఇవే ఆదేశాలుగానే ఇస్తున్నాను. ఈ ఆదేశాలతో మీరు పూర్తి స్థాయి నివేదికల్ని ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా పంపించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.